హైదరాబాద్ బుక్ ఫేర్కు పెద్ద ఎత్తున పుస్తక ప్రియులు అదేవిధంగా పబ్లిక్ ఎన్టీఆర్ స్టేడియం గద్దరన్న ప్రాంగణంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో వేలాదిగా పుస్తక ప్రియులు అయితే తరలి రావడం జరుగుతున్నది. ఒకసారి మనం చూడవచ్చు, మొత్తం కూడా 342 స్టాల్స్లో మొత్తం కూడా పుస్తకాలకు సంబంధించి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఏ స్టాల్ చూసినా కూడా పెద్ద ఎత్తున కూడా పుస్తక ప్రియులు అనేది మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత చాలా వరకు కూడా బుక్ ఫేర్కు తరలి వస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క స్టాల్లో సంబంధించి కూడా పుస్తకాలు కొనుగోలు చేసేందుకు చాలామంది యువతి యువకులు కానీ అదేవిధంగా వివిధ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ బుక్ ఫేర్కు తరలి రావడం జరుగుతున్నది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కామారెడ్డి నుంచి వస్తున్నారు. ఎలా ఉంది బుక్ ఫేర్ చూస్తుంటే? ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి? బయటి మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ఏ రకంగా? చాలా పుస్తకాలు, పిల్లలకి ఆయన సాహిత్యం సంబంధించినటువంటి పుస్తకాలు అన్నీ ఉన్నాయి. కవులు రచయితలు అందరూ స్టాల్స్ పెట్టుకున్నారు. సో ఎవరికి ఎలాంటి పుస్తకాలు అవసరం ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ సేకరించుకోవడానికి హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది చాలా మంచి పరిణామం. అది ఒకసారి మనం చూస్తున్నాము, చాలా వరకు పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు చేసిన వారందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం స్టాల్స్ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎటువంటి పుస్తకాలు కొనుగోలు చేశారు? హైదరాబాద్ అండి. ఎలా ఉంది బుక్ ఫేర్ చూస్తుంటే? ఏమనిపిస్తుంది? వెరీ మచ్ వాల్యుబుల్. we can update our knowledge. Every year I will come normal. స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి, తెలుగులో చాలా బ్యూటిఫుల్ బుక్స్ ఉన్నాయి. పోతన్న, శ్రీనాథుడు, ఇవన్నీ రేర్ బుక్స్ కూడా ఉన్నాయి. ఐ లైక్ వెరీ మచ్. ఎవ్రీ ఇయర్ ఐ కమ్. అది చూస్తున్నాం, చాలా వరకు పెద్ద ఎత్తున పుస్తకాలంతా కొనుగోలు చేసుకొని విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది బుక్ ఫేర్కు రావడం? చాలా కొనుగోలు చేసినట్టున్నారు బుక్స్. బయట మార్కెట్తో పోలిస్తే ప్రైస్ ఎట్లా? తక్కువ ఉందండి. డెఫినెట్లీ ఈవెన్ ఆన్లైన్లో ఉన్నదానికంటే చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ నేను ఆన్లైన్లో ఎప్పుడు కొంటాను, ఇప్పుడు డైరెక్ట్ కొంటే దాదాపు 20% డిస్కౌంట్ దొరికింది నాకు. ఎటువంటి పుస్తకాలు చదువుతారు? ఎలా? నేను ఎక్కువ హిస్టరీ, మోటివేషనల్ బుక్స్ చదువుతాను. పిల్లలేమో సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ చదువుతారు. ఒక పక్క టెక్నాలజీ పరంగా ఇప్పుడు పొద్దున్న వేస్తే పిల్లలు ల్యాప్టాప్, కంప్యూటర్, మొబైల్స్కు అడిక్ట్ అయిపోతున్న తరుణంలో ఇలాంటి ఫేర్లు నిర్వహించడం ఏ రకంగా చూస్తారు? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ ఫార్వర్డ్ థింగ్. అందరికీ ఇది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నాకు కూడా అనిపించింది, ఇంకా బుక్కులు చదివే వాళ్ళు ఉన్నారా ఇక్కడ హైదరాబాద్లో కూడా బుక్కులు చదువుతున్నారా అని ఒక నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏ బుక్ స్టాల్ చూసినా ఫుల్ రద్దీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా రావడం జరిగింది. బుక్ ఒకసారి మనం చూస్తే ఇదంతా కూడా ఒక పుస్తక పండుగ వాతావరణం మనకు హైదరాబాద్ బుక్ ఫేర్లో కనిపిస్తుంది. ఒక పక్క స్టేజీల పైన సాహితీవేత్తలు, రచయితలు, కవులు, కళాకారులకు సంబంధించిన బుక్స్ ఆవిష్కరణ జరుగుతుంటే, మరో పక్క మాత్రం పుస్తక కొనుగోలు అంటే చాలా వరకు కూడా సిటీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావడం జరిగింది. అయితే స్కూల్ పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎంట్రన్స్ను కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ ఫేర్కు పిల్లలందరూ కూడా పుస్తకాల గొప్పతనం తెలిసేలా పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ కల్పించారు. చూస్తున్నాం, చాలా పిల్లలందరూ ఎక్కడి నుంచి, ఏ స్కూల్ నుంచి వస్తున్నారు? చాలా కన్నుల నిండా ఉంది. పుస్తకాలు ఎటు చూసినా పుస్తకాలే ఉన్నాయి. మంచిగా కొనుక్కున్నాం స్టోరీ బుక్స్ చదవడానికి. పిల్లలందరూ కూడా చాలా వరకు వచ్చారు. ఏమంటున్నారు స్కూల్ పిల్లలు? వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము అస్వా తరఫు నుంచి అమీర్పేట్ విలేజ్ నుంచి వచ్చాము. ఇన్ని రోజులు వాళ్ళు చదువుకున్న బుక్సే కాకుండా ఇప్పుడు ఇవన్నీ వేల పుస్తకాలు చూసేసరికి వాళ్ళు చెప్పలేని ఆనందంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వాతావరణం అయితే హైదరాబాద్ బుక్ ఫేర్లో మనకు కనిపిస్తున్నది. ప్రతి స్టాల్ అంటే తెలంగాణ రచయితలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆథర్స్, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పుస్తకాలు దొరకడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. చాలా వరకు కూడా పిల్లలు కానీ పెద్దవారందరూ కూడా వారు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో నేను ఇక్కడ బుక్ ఫేర్ చూడటానికి వచ్చాను. ఇట్స్ బీన్ సో బ్యూటిఫుల్. ఒక అబ్బాయి తన బర్త్డే కోసము పుస్తకం కొనుక్కున్నాడు అండ్ వాళ్ళు ఆ అబ్బాయికి కన్సెషన్ ఇస్తున్నారు. అంటే ఒకళ్ళు ఏమంటున్నారంటే, ద రీడర్స్ ఆర్ నాట్ డెడ్, ద రీడర్స్ ఆర్ అలైవ్ అండ్ ద క్రేజ్ ఫర్ రీడర్స్ ఈజ్ వెరీ హై. ఒక చిన్న పిల్లాడు ఆ అబ్బాయి బర్త్డే ఛత్రపతి శివాజీ బర్త్డేతో కోయిన్సైడ్ అయిందని హీ పర్చేస్డ్ ఎ బుక్ అండ్ దే గేవ్ హిమ్ ఏ కన్సెషన్ ఆఫ్ 50%.
and everybody are from school children. వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసి దే పర్చేస్ సమ్ బుక్స్. ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్, వెరీ వెల్. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ బాగుంది, అన్ని బుక్స్ దొరుకుతున్నాయి. అంటే మార్కెట్తో పోలిస్తే ప్రైజెస్ కానీ ఎట్లా ఉన్నాయి? స్టాల్స్ అన్నీ ఒకే చోట దొరకడం పుస్తకాలని ఏ రకంగా? అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్, కొన్ని సెకండ్ హ్యాండ్ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్ బుక్స్ ఉన్నాయి. ఇక్కడైతే మార్కెట్తో పోల్చుకుంటే తక్కువనే ఉన్నాయి, ప్రైస్ తక్కువనే ఉన్నాయి. అన్ని బుక్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. థ్యాంక్స్. అది సూర్య, మొత్తం మీద హైదరాబాద్ బుక్ ఫేర్ రేపటితో ముగియడంతో పెద్ద ఎత్తున అయితే పుస్తక ప్రియులు, ప్రజలు అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా అందరూ తరలి వస్తున్నారు. ఎలా ఉంది హైదరాబాద్ బుక్ ఫేర్? చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఎటువంటి బుక్స్ చదువుతారు? స్పిరిచువల్ బుక్స్ కానీ మామూలుగా కాంపిటేటివ్ బుక్స్, అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా హ్యాపీ అండి. అది ఏ స్టాల్ చూసినా కూడా పుస్తక ప్రియులతోని అందరితోని యూత్తోని మొత్తం కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బయట మార్కెట్ అంటే వివిధ పబ్లికేషన్కు సంబంధించినటువంటి పుస్తక స్టాల్స్ అన్ని కూడా ఈసారి ఏర్పాటు చేశారు. అదేవిధంగా బుక్ ఫేర్ జరిగిన తీరుపై మనతోని స్పందించేందుకు బుక్ ఫేర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ఉన్నారు. సార్, ఎలా జరిగింది బుక్ ఫేర్కి సంబంధించి? గతంతో పోలిస్తే ఈసారి పుస్తక ప్రియుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? మంచి స్పందన ఉంది. పుస్తక ప్రియుల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. పుస్తకానికి సంబంధించి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏంటంటే గత దశాబ్ద కాలంగా 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇది అత్యంత అద్భుతమైనటువంటి ఒక పెద్ద పుస్తకాల పండుగగా ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఎట్లా ఉందంటే మనకు వినాయక చవితి, రంజాన్, క్రిస్టమస్ పండగల్లాగా అయిపోయింది. ఇది ఒక పండుగలాగా అయింది. అందరూ సంతోషించాల్సిన విషయం. దీనికి రాజకీయాలు లేవు, దీనికి మతాలు లేవు, దీనికి కులాలు లేవు, దీనికి ప్రాంతాలు లేవు, దీనికి అంతరాలు లేవు. ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి విశ్వ సందర్శన కేంద్రంగా ఉంది. కాబట్టి ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి స్పందన. అన్ని భాషల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, వివిధ జాతులకు చెందినటువంటి వాళ్ళు అందరు ఇక్కడికి వస్తున్నారు. అంటే హైదరాబాద్ జమిలి సంస్కృతి అని చెప్తున్నాం. హైదరాబాద్ జమిలి సంస్కృతి అని చెప్తున్నప్పుడు ఆ జమిలి సంస్కృతికి సంబంధించినటువంటి గంగా జమున తెహజీబ్ సంస్కృతికి సంబంధించినటువంటి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ఈ యొక్క పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఇది మనందరం ఆనందించవలసిన, గర్వించవలసిన, సంతోషించవలసినటువంటి విషయం. మొత్తం అంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పెద్ద ఎత్తున పబ్లికేషన్స్ కూడా ఈసారి బుక్ ఫేర్లో పాల్గొన్నాయి. వారు ఏమంటున్నారు? వచ్చినటువంటి ప్రజల నుంచి కానీ వారు ఏమనుకుంటున్నారు? మంచిగా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి మొత్తం చాలా వరకు బ్రహ్మాండమైనటువంటి మంచి స్పందన ఉంది. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు దొరుకుతున్నాయి. పబ్లిషర్స్ కూడా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు బ్రహ్మాండంగా విక్రయించుకుంటున్నారు. ఆ సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా పుస్తకాలు విక్రయిస్తున్నారు బాగా. కాబట్టి బహుళ జాతులకు సంబంధించిన భిన్న సంస్కృతుల మేళయింపుగా, కలయికగా ఇక్కడ పుస్తకాలు ఉంటాయి. కాబట్టి వచ్చినటువంటి పుస్తక ప్రియులకు వాళ్ళకు చాలా వరకు ఒకరోజు వచ్చిన వాళ్ళు ఒక రోజుతో పోవడం లేదు. హైదరాబాద్ వాళ్ళైతే నాకు తెలిసి 2 రోజులు 3 రోజులు వస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక 5 rows 6 rows ఉంటే ఒక్కొక్క రోని ఒక రోజు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ప్రతిరోజు వచ్చి కూడా వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు తీసుకుంటున్నారు. అకాడమిక్గా మీరు ఇప్పుడే పిల్లల్ని చూశారు. కాన్వెంట్ పిల్లలు వచ్చారు, యూనివర్సిటీ పిల్లలు వచ్చారు, అట్లాగే స్కాలర్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వస్తున్నారు, మిడిల్ క్లాస్ వస్తున్నారు. అన్ని వర్గాలకు, అన్ని తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. పర్యావరణం ప్రేమించే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు పర్యావరణ పుస్తకాలు వాళ్ళు తీసుకుంటారు. కవిత్వం, కథ, నవల, సాహిత్యంలోని అన్ని ప్రక్రియలు అన్ని భాషల్లో ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే రేపటితో బుక్ ఫేర్ ముగియనున్నట్టు గతంలో చెప్పారు. ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? చాలామంది పుస్తక ప్రియులు పెంచాలని కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. రేపటితోనే ముగియనుందా? రేపటితోటే ముగియనుంది. కారణం ఏంటంటే మనం అనుకోకుండా ఈసారి కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి డిసెంబర్లో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ అయితే మనకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు బరిలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇది కొంచెం ఎక్స్టెన్షన్ చేయడం కష్టం ఈసారి. చాలా బ్రహ్మాండంగా బుక్ ఫేర్ జరిగింది. దాదాపు 10 రోజులు పూర్తయింది. 11వ రోజు రేపటితో ముగియనుంది. మార్చి నెలలో ఎగ్జామ్స్ మూలాన బాగా తగ్గిపోతారేమో జనాలు అని చెప్పేసి అనుకున్నాం ఫిబ్రవరిలో మేము పెట్టినప్పుడు. కానీ ఈరోజు చూస్తున్నారు జనాలు ఒక వరదలాగా, ఒక వెల్లువలాగా వస్తున్నారు. చాలామంది ఇంకా ఎక్స్టెండ్ చేయండి, ఇంకో 3 రోజులు పెట్టండి, ఇంకో 4 రోజులు పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందే పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఆయన కూడా చెప్తున్నారు ఇంకో 2 రోజులు పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన అభిప్రాయం చెప్పారు. కానీ ఇక్కడ అవకాశం లేదు సార్, ఎగ్జామ్స్ టైం ఉంది కాబట్టి. అందులోనే గ్రౌండ్ కూడా వేరే వాళ్ళకి
ఇవి ఇచ్చారు కాబట్టి మనకు అవకాశం లేదని చెప్పాము. కానీ ఈసారి బుక్ ఫెయిర్ లేట్ జరిగినా సరే చాలా బ్రహ్మాండంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని రకాల పుస్తకాలను ఈరోజు బాగా అమ్మగలుగుతున్నాం. రకరకాల సాహిత్యాలు ఈరోజు బాగా సేల్ అవుతున్నాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేటువంటిది హైదరాబాద్ సాహిత్య చరిత్రలో లేదా హైదరాబాద్ పుస్తకాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలకమైనటువంటి వేదిక అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే మొదటి నుంచి కూడా నేను ఈ బుక్ ఫెయిర్ తోటి అసోసియేట్ అయి ఉన్నాను. ఈసారి మాత్రం చాలా కొత్త ఉత్సాహంతో చాలామంది రావడం, అదేవిధంగా కొత్త ప్రచురణలు రావడం. నిజానికి కొత్త ప్రచురణలు అంటే కేవలం కొత్త పుస్తకాలే కాదు, కొత్త ఆలోచన ధోరణితో కూడా అనేక ప్రచురణలు రావడం అనేటువంటిది ఒక కొత్త పరిణామంగా భావించవచ్చు. గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ ఆర్గనైజ్డ్గా దీన్ని నిర్వహించినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా అనేక అంశాల మీద చరిత్ర అయ్యుండొచ్చు, సాహిత్యం అయ్యుండొచ్చు, అదేవిధంగా మనకున్నటువంటి వారసత్వ సంపద అయ్యుండొచ్చు, ఇటువంటి అంశాల మీద కూడా ఈసారి కొత్త పుస్తకాలు వచ్చినాయి. అఫ్కోర్స్ కవిత్వం, కథలు అనేటువంటివి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఇవన్నీ జరిగినాయి. దానికి తోడుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్కు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈసారి గద్దర్ వేదిక మీద ప్రతిరోజు ఒక అంశం మీద విస్తృతమైనటువంటి చర్చని పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా ప్రజల ఆలోచన విధానాన్ని కొంత ప్రభావితం చేసేటువంటి విధంగా, అది ఉపయోగపడే విధంగా ఈ చర్చలన్నీ జరిగినాయని భావించవచ్చు. అంటే చాలామంది యువత ముఖ్యంగా బుక్ ఫెయిర్లో మనకు కనిపిస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు పెరిగిపోయినాయి. స్టూడెంట్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్స్, మొబైల్స్కు వీటికి అడిక్ట్ అవుతున్న తరుణంలో ఈ బుక్ ఫెయిర్లు కానీ యువతకు ఎటువంటి సందేహం? అంటే అందుకే ఇది చాలా ఒక ఆశావహమైన ఒక మంచి పాజిటివ్ పరిణామంగా నేను భావిస్తున్నాను. చూడండి, మీరు చాలామంది పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి బుక్ ఫెయిర్లో దాదాపుగా ఈ 10 రోజుల పాటు వీళ్ళందరూ ఎక్కువ యూతే వస్తున్నారు. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా కూడా ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బుక్ ఫెయిర్కు ఒక కొత్త కళ, కొత్త శోభ ఈ యూత్ వల్ల వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వాళ్ళకు అవసరమైనటువంటి చరిత్ర అయ్యుండొచ్చు, సంస్కృతి అయ్యుండొచ్చు, సాహిత్యం అయ్యుండొచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి భౌగోళిక అంశాలు అయ్యుండొచ్చు, జియోగ్రఫీ అయ్యుండొచ్చు, హిస్టరీ అయ్యుండొచ్చు, వాటి మీద బాగా చదువుకునేటువంటి అలవాటు అనేది పెరిగింది. మనం అనుకుంటాం ఎలక్ట్రానిక్ యుగంలో పుస్తకాలు నడవు, చదవరని. కానీ ఈ పుస్తక వేదికను చూసినట్టయితే, బుక్ ఫెయిర్ను చూసినట్టయితే ఎన్ని రకాల యాప్స్ వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా, ఎంత ఐటీకి సంబంధించిన అంశాలు వచ్చినప్పటికీ, ఆన్లైన్ పుస్తకాలు వచ్చినప్పటికీ కూడా చదవడానికి పుస్తకం అనేటువంటిది ఒక ప్రేరణ. అటువంటి ప్రేరణ ఇవాళ యూత్లో చాలా బలంగా ఉండడం అనేటువంటిది ఒక మంచి పరిణామం. ఇంకా మంచి సాహిత్యం, మెరుగైనటువంటి సాహిత్యం, ముఖ్యంగా చరిత్ర, భౌగోళిక అంశాలు, ఆర్థిక అంశాలు, ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు, సామాజిక అంశాలకు సంబంధించి, సామాజిక అసమానతలకు సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా పెద్ద సంఖ్యలో తెలుగు రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇది చదువులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని నేను భావిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ ఫెయిర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఇలాంటి బుక్ ఫెయిర్ చేయడం ఇది ఒక మంచి వేదిక. ఈ వేదికలో చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి నా యొక్క సందేశం ఏంటంటే పుస్తకాలు చదవండి, విజ్ఞానాన్ని పెంచుకోండి అని ఒక మంచి టైటిల్ తోటి ఈసారి బుక్ ఫెయిర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా మహాకవులు రాసిన ఏమున్నాయి, ఒక్కొక్కరు ఏంటంటే ఆర్థికంగా కానీ, హిస్టారికల్గా కానీ, సైంటిఫిక్గా కానీ, మ్యాథమెటిక్గా కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ బుక్స్ ఏంటంటే వాళ్ళ యొక్క విజన్ తోటి నెక్స్ట్ ఏం వస్తున్నట్టు ఒక దాని మిషన్ తోటి రాసిన బుక్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి బుక్స్ మనకు ఎలాంటి అని చూస్తే కానీ తెలియదు. ఎగ్జిబిషన్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్టాల్స్లలో ఏమేమి బుక్స్ ఉన్నాయి ఒకసారి ఒక విజన్ చేస్తారే, ఈ బుక్ నేను ఎప్పుడు చూడలేదు, ఈ బుక్లో ఏముంది, వాళ్ళు జస్ట్ ఇలా ఆ బుక్ని ఒకసారి తిప్పినప్పుడు ఏమైందంటే ఈ బుక్స్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఈ బుక్స్ కొనుక్కుంటే బాగుంటుందని కొనుక్కుంటారు. కొనుక్కున్న ప్రతి బుక్ని చదువుకోవాలనుకుంటారు. ఫ్రీగా బుక్ వస్తే చదవరు. మనకు ఇప్పుడు వెబ్సైట్లో ఉండి, నెట్లో ఉండి, ఏడున్నా కానీ ఇది ఎప్పుడైనా చూడొచ్చులే, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు అని, రేపు అనేది మళ్ళీ రాదు. అదే బుక్ కొంటే ఏమవుతుంది అంటే కొనుక్కున్నాం కాబట్టి అది కొన్నందుకన్నా 100 రూపాయలు పెట్టి ఒక బుక్ కొన్నాం, ఈ బుక్ ఏంటిదని ట్రావెల్ చేస్తాడు, పట్టుకోపోవడానికి ఈజీ ఉంటుంది. సో కావాలంటే ఇలాంటిది విద్యార్థులకు, మెయిన్గా మా ఉస్మానియా విద్యార్థులకు, ఎందుకంటే నేను ఇక్కడ చూశాను ఇవాళ దగ్గర మాకు ఒక 75 నుంచి 100 మంది విద్యార్థులు కలిశారు ఇక్కడ. ఎందుకు వచ్చారంటే సార్ మాకు కొన్ని బుక్స్ ఇప్పుడు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఈ కొత్త గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాని కొరకు ఎలాంటి బుక్స్ ఉన్నాయి, తర్వాత పాలిటిక్స్ మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, విజ్ఞానం మీద కానీ,
తర్వాత జాగ్రఫీ మీద ఇలాంటి బుక్స్ ఏమైనా కొత్తగా వచ్చినాయా, కాంపిటేటివ్ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, తర్వాత సివిల్ సర్వీస్లో వచ్చే బుక్స్ మనకు రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఉపాధ్యాయులకు డిఎస్సి దాని మీద రావడానికి కానీ ఇలాంటి నాలెడ్జ్ జరిగిన బుక్స్ ఉంటాయి కాబట్టి అని చూసుకోవడానికి వచ్చిండ్రు. ఇక్కడ మనకి ఏంటంటే భక్తి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, సైన్స్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి, హిస్టరీ సంబంధించిన బుక్స్ ఉన్నాయి. సో ఇలాంటి బుక్స్ని మనకు డిఎస్సి కానీ గ్రూప్ 1 కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ చాలా మంచి బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బుక్స్ అన్నీ ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగి ఇవి చదువుకొని రేపు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మంచి భవిష్యత్తు ఉండాలని ఇక్కడికి వచ్చి ఈ కొత్త బుక్స్ చదవడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. కాబట్టి ఈరోజు నేను చూసిన బుక్స్లో చాలా మట్టుకు సోషల్ సైన్స్ కానీ, సామాజిక బుక్స్ కానీ, సైన్స్ బుక్స్ కానీ, ఇంజనీరింగ్ లాంగ్వేజ్ బుక్స్ కూడా ఇంజనీరింగ్ కానీ, తర్వాత మెయిన్గా లాంగ్వేజ్ బుక్స్ చాలా ఉన్నాయి. తర్వాత రీజనింగ్ మీద ఎలాంటి బుక్స్ ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెట్టిన బుక్ స్టాల్ ఓనర్స్కి, ఈ బుక్ స్టాల్ని ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి ఈసారి తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు చాలా రుణపడి ఉన్నారు ఈ బుక్ స్టాల్స్కి. ఎందుకంటే చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్ స్టాల్కి విద్యార్థులు వీలైనంత, రేపు లాస్ట్ డేట్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ బుక్ స్టాల్లో అట్లీస్ట్ చూస్తే వాళ్ళకు ఒక విజ్ఞానం వస్తుంది. ఆ బుక్స్ ఏంటంటే ప్రతి రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీడ్ చేస్తేనే యూ బికమ్ ఏ లీడర్, అది నా యొక్క ఉద్దేశము. అందుకని పుస్తకాలు చదవండి, విజ్ఞానాన్ని పెంచుకోండి. మీరు మీ యొక్క ఉద్యోగాలలో, మీ యొక్క జీవితంలో మంచిగా సెటిల్ కావాలని మా కోరిక. యాజ్ ఎ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా మా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులు, ఉస్మానియా అనుబంధ కళాశాలలో విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి మీకు కావలసిన బుక్స్ని ఎంచుకొని అవి చదివి దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ మంచి బుక్స్ కొనండి, మంచి బుక్స్ చదవండి. దీంతో థ్యాంక్ యూ వెరీ మచ్.